బ్యాంక్ నాకు వడ్డీ లేకుండా లోన్ ఇస్తుంది. నాకే కాదు, మీకు కూడా ఇస్తుంది. వీడియో ఫుల్ వరకు చూడండి, అదేంటో చెప్తా. హాయ్, ఐఎమ్ యుగంధర్. ఐఎమ్ ఫైనాన్స్ ఎంతూజియాస్ట్. వెల్కమ్ టు ద ఛానల్ ఫైనాన్స్ విత్ యూ. ఇమాజిన్ మీ దగ్గర ఒక కార్డు ఉంది. ఆ కార్డుతో మీరు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు, ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఆ కార్డు పేరే క్రెడిట్ కార్డ్. దీని గురించి చెప్పే ముందు ఇది ఎవరికి ఉపయోగపడుతుందో చెప్తాను. దీని అవసరం లేని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అర్థం కాలేదా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఒక ల్యాప్టాప్ కొందాం అనుకుంటున్నారు. దాని కాస్ట్ 1 lakh రూపీస్. మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. మీరు యూపీఐ చేయొచ్చు ఆర్ క్యాష్ ఆన్ డెలివరీలో క్యాష్తో కూడా పే చేయొచ్చు. కానీ ఇఫ్ యూ చూస్ క్రెడిట్ కార్డ్, మీరు ఆ ల్యాప్టాప్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొన్నందుకు యూ విల్ గెట్ క్యాష్ బ్యాక్ ఆర్ రివార్డ్ పాయింట్స్. ఆ రివార్డ్ పాయింట్స్తో మీరు గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కోవచ్చు, షాపింగ్ వోచర్స్ కొనుక్కోవచ్చు. యూ విల్ గెట్ బెనిఫిట్ త్రూ దాట్. అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఒక డ్యూ డేట్ ఉంటుంది. ఆ డ్యూ డేట్లో ఆ మంత్ మీరు ఖర్చు పెట్టింది మొత్తం ఆ డే పే చేయాలి. మీరు తెలివిగా ప్లాన్ చేస్తే మీరు పేమెంట్ చేసిన డేట్కి మీ డ్యూ డేట్కి మధ్యలో 40 days వస్తాయి. ఆ 40 days మీకు ఇంట్రెస్ట్ లేకుండా లోన్ వచ్చినట్టే. ఈ మ్యాజిక్ కార్డ్ వాడాలంటే నావి 2 rules ఉన్నాయి. నంబర్ 1, 100% రీపేమెంట్ డ్యూ డేట్ లోపు చేయాలి. నో మినిమమ్ డ్యూ పేమెంట్స్. నంబర్ 2, యూజ్ ఇట్ ఫర్ కన్వీనియన్స్, నాట్ ఫర్ రివార్డ్స్. క్రెడిట్ కార్డ్ వాడటం వల్ల కొన్ని బెనిఫిట్స్. నంబర్ 1, మన సిబిల్ స్కోర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. నంబర్ 2, ఇంట్రెస్ట్ లేకుండా లోన్ వచ్చినట్టే. నంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్, డిపెండింగ్ ఆన్ కార్డ్ టు కార్డ్ 1 to 15% క్యాష్ బ్యాక్ రూపంలో కానీ రివార్డ్ పాయింట్స్ రూపంలో కానీ మనకి రిటర్న్ వస్తాయి. ఇలాంటి క్రెడిట్ కార్డ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ కోసం డూ ఫాలో అవర్ ఛానల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.